ओं नमो वेदात्मकाय वेंकटेशाय बाह्याभ्यंतर सद्भक्तचक्षुरुन्नयनक्षमं दिव्यं तेजः सदा यस्य सोर्चिष्मानिति कथ्यते అని చెప్పినట్లుగా భక్తుల బాహ్యనేత్రములను అంతశ్చక్షువైన మనస్సును వికసింపజేసి వాళ్ళని సదా రక్షిస్తూ ఉండేవాడు. అర్చావతారోస్య క్షేత్రాయతనకర్మసు సంజాతేత్యర్చితః ప్రోక్తః సప్తార్ణో వాంఛితప్రదః అన్నట్లుగా సమస్త క్షేత్రములయందు, గృహములయందు, దేవాలయములయందు తన అర్చావతారము ఉండడంతో అర్చితః అని కీర్తింపబడుతూ ఉండేవాడు. అర్చావతారగా లోకాన్ని మొత్తాన్ని కూడా రక్షిస్తూ ఉండేవాడు. సర్వ జగత్తును తన యందు ఇముడ్చుకున్నటువంటి వాడు. త్రిగుణాతీతుడై తనను స్మరించినటువంటి వారి హృదయ మాలిన్యాన్ని తొలగించేటువంటి వాడు శ్రీభూనీలా అలర్మేల్మంగా సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి యొక్క దివ్య కరుణాకటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి లోక కళ్యాణదాయకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని మనందరం కూడా అఖండంగా సభక్తికంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈనాడు 145వ రోజు. మన యొక్క భాగ్యవశం చేత మనందరినీ కూడా అనుగ్రహించడం కోసమని చెప్పి శ్రీ శంకరాచార్య దివ్య పరంపరా ప్రాప్త శ్రీ కాంచికామకోటి పీఠాధీశుడైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఈనాడు పారాయణలో మనల్ని అనుగ్రహించడం కోసం వేంచేసి ఉన్నారు. మంగళారంభంగా స్వామివారి నామస్మరణం జరిగింది. ఇప్పుడు మనం గురు ప్రార్థనతో జగద్గురువైనటువంటి శ్రీనివాస ప్రభువుని కూడా ధ్యానిస్తూ మనం పారాయణ సమారంభం చేసుకుందాం. గురువనుగ్రహాన్ని పొందుదాం. గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం కల్కినంతురగారు కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం. లక్ష్మీ ధ్యానం సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప
కాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి త్రింశాధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం శ్రీశివస్తోత్ర పారాయణం చ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దుర్యోధన ఉవాచ సహ వృద్ధైస్తు సమ్మంత్ర్య క్షిప్రం యోజయవాహినీం యథోద్దేశం చ గచ్ఛామః సహితాస్తత్ర కౌరవైః. ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో సభంతా కూడా ఆ పైన దుర్యోధనుడు ఏం మాట్లాడతాడు, ఎలా సుశర్మ చెప్పినటువంటి మాటల్ని కర్ణుడు చెప్పినటువంటి మాటల్ని రెండిటినీ కూడా అన్వయిస్తూ మాట్లాడతాడు అని ఎదురుచూస్తూ ఉన్నది. మనం గోగ్రహణానికి సంబంధించినటువంటి విరాట పర్వలోని 4వ పర్వ అయినటువంటి గోగ్రహణ పర్వలో దక్షిణ గోగ్రహణం అనేటటువంటిది ఆరంభం అవ్వడానికి ముందర దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాసాన్ని ఏదో విధంగా చెడగొట్టి తను రాజ్యాన్ని మళ్ళీ ఇలాగే ఎవరూ శత్రువులు లేనటువంటి దానిగా పరిపాలించాలి, అవిచ్ఛిన్నంగా తనే రాజుగా ఉండాలి అనేటువంటి తాపత్రయంతో పెద్దలైనటువంటి భీష్మ ద్రోణ కర్ణ కృపాచార్యులందరినీ కూడా సమావేశపరిచి మంత్రులతో సామంతులతో అందరితో కలిసి అక్కడ పాండవుల్ని ఏ విధంగా వెతకాలి, ఎక్కడ దొరుకుతారు, ఇంతవరకు 12 సంవత్సరములు గడిచినాయి, వాళ్ళ గురించి ఏదో ఒక సమాచారం తెలుస్తూనే ఉన్నది. అజ్ఞాతవాస వత్సరం మొదలైనటువంటి మొదటి క్షణం నుంచి ఇంతవరకు ఏ ప్రదేశంలో పాండవులు ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడ తలదాచుకుంటారో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నటువంటి వాడై వాళ్ళ గురించి ఏదో విధంగా తెలుసుకుందామని చారుల్ని పంపించి వాళ్ళు కూడా 11 నెలల సుమారుగా 18 రోజుల పాటు వెతికి ఎక్కడా కూడా దొరకకపోవడంతో వారు దొరకలేదండి అని మళ్ళీ దుర్యోధనుడికి వచ్చి సమాచారం ఇస్తే పెద్దల యొక్క అభిప్రాయాలు తీసుకుని ముందుకు నడవాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడై భీష్మాదులందరినీ కూడా అడిగాడు ఎలా తెలుసుకోవడం అని చెప్పి. వాళ్ళు నిశ్చయంగా జీవించే ఉంటారు అని నా మనసుకు అనిపిస్తోంది అనంటే ఆ సందర్భంలో ఈ పర్వకి ఆరంభంలో కర్ణుడు వాళ్ళు ఎక్కడో దగ్గర నాశనమైపోయి ఉంటారు దుర్యోధన మహారాజా, మనం మంచి వాళ్ళని పంపించి ఇంకా వెతికిద్దాం కావాలంటే అంటే వెంటనే దుశ్శాసనుడు అన్నయ్య మహారాజా ఏమాత్రం సందేహం లేదు,
పాండవులు పెద్ద పులులకో మహామహా సర్పాలకో ఆహుతి అయిపోయి ఉంటారు. అవి భక్షించి ఉంటాయి, వారు నశించి ఉంటారు. ఏమాత్రం చింతవలదు. ఏమైనా అనుకుంటున్నావా నువ్వు ఉత్సాహంగా ఇంకా వాళ్ళని వెతికిద్దామని? తప్పకుండా ఆ ప్రయత్నం చేద్దాం అని తన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ పాండవులు నశించిపోయారు అని ఒక భ్రమని కలిగిద్దామని ప్రయత్నం మొదలుపెట్టాడు దుశ్శాసనుడు. వెంటనే ద్రోణాచార్యుల వారు లేచి, నాయన అలా జరగదు, వాళ్ళు జీవించే ఉంటారన్నారు. భీష్ముల వారు ధర్మరాజు ఏ ప్రదేశంలో ఉంటాడో తన అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ఆలోచనలు ఇచ్చారు. కృపాచార్యుల వారు లేచి, నాయన ఈ సమయంలో చేయాల్సిన పని పాండవుల్ని వెతకడమైతే భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా సరే పాండవులు అజ్ఞాతవాసాన్ని వాళ్ళు జయించి ప్రతిజ్ఞాబద్ధులైనటువంటి వాళ్ళై సమరోత్సాహంతో ఆ పైన రాజ్యాన్ని కొల్లగొట్టుకుందాం, వాళ్ళ రాజ్యాన్ని తీసుకుందాం అని చెప్పి ముందు సామానికి వస్తారు, దానానికి వస్తారు, చివరిలో యుద్ధానికి కూడా వస్తారు. ఆ సందర్భంలో నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అంటూ యుద్ధానికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా, అప్పుడు చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా చెప్పారు. ఆ పైన దుర్యోధనుడు కీచకుడు మరణించాడు అనంటే భీముడే సంహరించి ఉంటాడని, పాండవులు ఉన్నారు అని చెప్పి నిశ్చయం చేసుకున్న తర్వాత విరాట రాజరాజ్యానికి పక్కనే ఉన్నటువంటి ఈ సుశర్మ అనేటటువంటి వాడు లేచి, అయ్యా మనం ఏదో విధంగా ఆ మత్స్యరాష్ట్రం మీద యుద్ధం చేద్దాం, అక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొడదాం, ఇద్దరం పంచుకుందాం అని పంపకాల గురించి మాట్లాడాడు. ఆ పైన కర్ణుడు లేచి, సుశర్మ చెప్పినటువంటి మాట వాస్తవం దుర్యోధన, మనం అలాగే చేద్దాం అని అంటే, ఇప్పుడు ఈ సభ ఏర్పరచుకున్నది పాండవుల్ని వెతకడం కోసం, కానీ వెళ్తూ ఉన్నటువంటి తీరు సుశర్మ యొక్క కోరిక తీర్చడం కోసం విరాటరాజు మీద యుద్ధానికి సన్నద్ధం అవ్వడం, ఆ కోణంలో ప్రవేశిస్తూ ఉన్నది. దుర్యోధనుడు ఏం నిర్ణయం తీసుకోవాలి? ఏం మాట్లాడినా, ఒక మాట మాట్లాడితే కర్ణుడి మాటకి వ్యతిరేకంగా చెప్పినట్లుగా ఉంటుంది, ఇంకొక మాట మాట్లాడితే భీష్మాదులందరూ కూడా చెప్పినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లుగా ఉంటుంది. ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ వెంటనే దుశ్శాసనుడు అక్కడ కూర్చుని ఉంటే వాడి వైపు తిరిగి, నాయనా దుశ్శాసన అని గంభీరంగా, ఇటు పాండవులు జీవించే ఉన్నారు అనే నిశ్చయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి వాడై సుశర్మతో కలిసి ఏ విధంగా విరాట రాజ్యం మీద యుద్ధం చెయ్యాలో, అక్కడ ఉన్నటువంటి సంపదని, గో సంపదని, అలాగే వివిధములైనటువంటి రత్నములని, కావలసినటువంటి ధనధాన్యాదులన్నింటినీ ఏ విధంగా తెచ్చుకోవాలో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి వాడై అటువంటి ప్రయత్నాలన్నీ మొదలు పెట్టడానికి తన యొక్క సేనాపతిగా ఉన్నటువంటి వాడైన దుశ్శాసనుడితో మాట్లాడుతూ తనకు కావలసినటువంటి తర్వాత పని అతను పూర్తి చేస్తాడన్న నమ్మకంతో సుశర్మ అంతసేపు మాట్లాడి అన్ని విషయాలు చెప్పి, నీకు బలం చేకూరుతుంది, నేను కూడా సహకరిస్తాను అనన్నప్పటికీ కూడా రారాజదర్పంతో విరాజిల్లుతున్నటువంటి దుర్యోధనుడు ఆ సుశర్మ వైపు కనీసం కన్నెత్తి చూడక పక్కనే ఉన్నటువంటి దుశ్శాసనుణ్ణి చూసి, దుశ్శాసన, పెద్దలైనటువంటి వాళ్ళు, మనకి మహానుభావులైనటువంటి వారు, ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి వారు అయినటువంటి భీష్మద్రోణాదులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి వారందరితో కూడా మాట్లాడి, నువ్వు ఈ సమయంలో మనం ఏ పని చేస్తే బాగుంటుందో, ఎలా ఈ యుద్ధానికి సన్నద్ధమైతే బాగుంటుందో దానికి సంబంధించినటువంటి ఆలోచనంతా కూడా వాళ్లతో చేసిన తర్వాత సహవృద్ధైస్తు సమ్మంత్రియ, పెద్దలతో అందరితో కూడా బాగా చర్చించిన తర్వాత క్షిప్రం యోజయవాహిని, నువ్వు శీఘ్రంగా వెంటనే మన సేనని మొత్తాన్ని కూడా సిద్ధం చేయవలసినది. ఆ పైన మనకి ఏదైతే ఇతఃపూర్వం నిర్ణయించుకున్నామో సుశర్మ చెప్పినటువంటి విధంగా ఏ వైపు నుంచి మనం దాడి చేస్తే ఆ విరాట రాజ్యంలో ఉన్నటువంటి గో సంపదని మొత్తాన్ని కూడా కొల్లగొట్టగలమో అటువైపు నుంచి మనం యుద్ధం మొదలు పెడదాం, యుద్ధం చేద్దాం. ఆ యుద్ధంలో మనం కావలసినటువంటి సమస్తమైన సైన్యాన్ని చక్కగా సిద్ధం చేసుకుందాం అని వాక్యాన్ని మొదలుపెట్టి చెప్తూ ఉన్నాడు. పెద్దలందరూ కూడా దుర్యోధనుడి ఆలోచన ఎటు వెళుతోంది. అప్పుడే కొంతసేపటికి ముందర కర్ణుడు ఏదో విధంగా పాండవులు నశించిపోయి ఉంటారు, ఆ యమలోకానికి వెళ్ళిపోయి ఉంటారేమో, నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు,
ఆలోచించవద్దు. విరాట రాజ్యంలో ఉన్నటువంటి సుభిక్షంగా అక్కడ ఉన్నటువంటి గో సంపదని మొత్తాన్ని తెచ్చుకుందాం, ఆ రాజ్యాన్ని కొల్లగొడదాం అని పాండవుల వైపు నుంచి విరాట రాజ్యంలో ఉన్న సంపద వేపుకి దుర్యోధనుడి మనస్సుని మరల్చాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా దుర్యోధనుడు ఆకళింపు చేసుకున్నాడా? ఆ విషయాన్నే తను కూడా అనుకుంటూ అలాగే కర్ణుడు చెప్పినటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడా? లేక పాండవులు జీవించే ఉన్నారని ఇతఃపూర్వం ఏదైతే చక్కగా తను తార్కిక బుద్ధితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఉన్నారని చెప్పి నిశ్చయమైనటువంటి భావాన్ని కొంతసేపటి పూర్వం సభలో చెప్పినటువంటి దాన్ని ఇంకా మనస్సులో పెట్టుకుని కర్ణుడి మాటలతో కలుపుకొని తన అభిప్రాయాన్ని చెప్తాడా? లేక కర్ణుడి యొక్క మాటల్ని ఏమాత్రమూ లక్ష్య పెట్టడా? ఏం చేస్తాడు ఇప్పుడు దుర్యోధనుడు? ఏం చేసి తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క నిశ్చయమైనటువంటి భావాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపదేశిస్తాడు అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఒక్కడు అగో ఆ వెనకాల వేపుగా కూర్చుని నక్కి నక్కి దుర్యోధనుడి వైపు చూస్తూ ఏం వస్తుందా దుర్యోధనుడి నోట్లోంచి, తన యొక్క కోరిక తీర్చడం కోసం దుర్యోధనుడు ఏ విధంగా పనిచేస్తాడా అని చెప్పి, ఏ మాట ఆదేశంగా ఇస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సుశర్మ ఇంకా భయంతో, తనలో ఉన్నటువంటి భయం తగ్గక ఇలా నేను అనుకున్నటువంటిదే జరగాలి అనేటటువంటి తాపత్రయాన్ని పెంచుకున్నటువంటి వాడై ఒకేసారి ఆ దుర్యోధనుడి వైపు చూస్తూ అలాగే ఉంచేశాడు తన యొక్క చూపుని. ఎటువైపు మరల్చుకోకుండా అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. నేను చెప్పినటువంటి పద్ధతిలోకి వస్తున్నాడా, రావట్లేదా అనేటటువంటి దాన్ని, ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని భీష్ముల వారు చాలా గంభీరమైనటువంటి వదనంతో అక్కడ సభలో ఇక నేను చెప్పవలసిన నిశ్చయాన్ని మొత్తాన్ని చెప్పా, వీళ్ళు ఏం చేస్తారో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టం అని చెప్పి తను తన యొక్క మౌనమైనటువంటి భావాన్ని అక్కడ వహించినటువంటి వారై దీర్ఘంగా నిట్టూరుస్తూ కూర్చున్నారు. కర్ణుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారికి ఒక విధమైనటువంటి అసహనం కూడా కలిగింది. కర్ణుడు చెప్పినటువంటి మాట పూర్తిగా భీష్ముల వారి మాటకి విరుద్ధమైనటువంటిది. కర్ణుడు చెప్పినటువంటి మాట పూర్తిగా ద్రోణుల వారు చెప్పినటువంటి అభిప్రాయానికి విరుద్ధమైనటువంటిదే. కర్ణుడు చెప్పినటువంటి ఇదే మాట కృపాచార్యులు వారు చెప్పినటువంటి మాటకు కూడా విరుద్ధమైనటువంటిదే. ఒకసారి సభలో పెద్దలందరూ కలిసి తీర్మానం చేస్తూ ఉన్నట్లుగా పాండవులు నిశ్చయంగా జీవించే ఉన్నారు అని చెప్పి చెప్తే ఆ పైన అనుభవం లేనివాడిగా చాలా తక్కువ అభిప్రాయాన్ని మనసులో నింపుకుని పాండవులు యమలోకానికి వెళ్ళిపోయి ఉంటారేమో అని చెప్పి అనగలిగాడు అనంటే కర్ణుడికి దుర్యోధనుడు ఇస్తూ ఉన్నటువంటి ఆ సామీప్యమైనటువంటి దగ్గరితనం ఎంత ఉన్నది, తనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి ధర్మ వినాశనానికి ఎట్లా వాళ్ళ యొక్క మార్గాల్ని వేసుకుంటూ ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ మనం చక్కగా గ్రహించవచ్చు. దుర్యోధనుడు కూడా అటువైపు ముగ్గుతాడా, మనం చెప్పిన మాటలు వింటాడా అని అందరూ పెద్దలు ఆలోచిస్తూ ఉంటే మంత్రులందరూ కూడా ఇకపైన ఏం నిర్ణయం తీసుకున్నా దానికి మనం బాధ్యులం కావాలి, ఏం చేస్తాడో అని గంభీరంగా ఉండిపోయారు. ఆ పైన దుర్యోధనుడు దుశ్శాసనుడు వైపు చూస్తూ, నాయన దుశ్శాసన, ఇలా యుద్ధానికి నువ్వు సేనని సన్నద్ధం చెయ్యి. ఆ పైన చక్కగా మన సేనంతా కూడా చేసిన తర్వాత సుశర్మాచ యథోద్దిష్టం దేశం జాతు మహారథ త్రిగర్తై సహితో రాజా సమగ్ర బలవాహన. మనం ఎటువైపు నుంచి యుద్ధం చేస్తామో దానివైపు కాకుండా వ్యతిరేకమైనటువంటి దిశగా ఈ సుశర్మ తన రథంతో కలిసి, తన యొక్క సేనతో కలిసి అటువైపు నుంచి యుద్ధం చేయడం కోసం సన్నద్ధుడై రావలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సుశర్మ మొత్తం తన సైన్యాన్ని తీసుకుని మనకి వ్యతిరేకమైనటువంటి దిశలో తను ప్రయాణించి ఆ విరాట రాజ్యానికి రావలసినటువంటి అవసరం ఉన్నది అని సుశర్మ చెప్పినటువంటి మాటల్ని ఒప్పుకుంటున్నట్లుగా సుశర్మ రావలసినటువంటి మార్గాన్ని కూడా అక్కడ దుర్యోధనుడు ఉపదేశించి ఆ పైన ప్రాగేవహి సుసంవీతో మత్స్యస్య విషయం ప్రతి జఘన్యతో వయం తత్ర యాస్యామో దివసాంతరే విషయం మత్స్యరాజస్య
సుసమృద్ధం సుసంహతాః. ఇక ఈ రెండు సేనలు ఒకేసారి యుద్ధం చెయ్యాలా, లేక ఒకరికి ఒకరు వ్యవధానం ఇచ్చుకుంటూ మధ్యలో కొంత అవకాశాన్ని కల్పించి ఆ పైన యుద్ధం చెయ్యాలా అనే భావనని, అక్కడ ఉండేటటువంటి సందేహాన్ని తీర్చడం కోసం ముందుగా మనం అక్కడికి చేరుకోబోయే ముందరే సుశర్మ తన సైన్యంతో కలిసి ఆ మత్స్యదేశాన్ని ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన వశం చేసుకోవడం కోసమని చెప్పి భయపెడుతూ కావాలంటే ఉన్నటువంటి సైన్యంతో మొత్తం ఆక్రమించి అక్కడ ఉన్న ధనధాన్యాదులు స్వీకరించే ప్రయత్నం చెయ్యాలి. గోవుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ వాటన్నిటినీ వశం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఆ పైన ఆ వెనకటి రోజున అంటే ఆ తర్వాత రోజు మనందరం కలిసి ఇంకొక దిక్కులో ఉన్నటువంటి గో సంపదని తీసుకోవడం కోసం మనం దండయాత్రని ఆరంభించాలి. అప్పుడు అక్కడ ఉండేటటువంటి రెండు ప్రదేశాల్లో ఉన్న గో సంపదని మొత్తాన్ని కూడా 1,00,000 గోవుల్ని, అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి మంచి పుష్టి కలిగినటువంటి గోవులన్నింటినీ కూడా మనం అపహరించేద్దాం, వాటన్నిటినీ తీసుకుందాం. కాబట్టి ఒకవైపు నుంచి సుశర్మ ముందు రోజు చేస్తాడు, ఆ పైన ఇంకొక వైపు నుంచి మనం తర్వాత రోజు వెళ్ళి ఇంకొక దక్షిణం వైపుగా ఉన్నటువంటిది సుశర్మ, ఉత్తరం వైపుగా ఉన్నటువంటిది మనం అలా గోగ్రహణాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతగా అవసరమైతే మనందరం కలిసి పూర్తిగా సంఘటితమై ఆ విరాట రాజ్యం మీద దాడి చేద్దాం. ఉన్నటువంటి సంపదని మొత్తాన్ని కొల్లగొట్టడమే మన యొక్క ప్రధాన ధ్యేయం. కాబట్టి అందరం కలిసి ఆ విరాటుని ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి సమస్త సంపదని మనం తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అని గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు. దుశ్శాసనుడు అన్నగారు ముందుగా మహారాజు గారు వారు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా శ్రద్ధగా వింటూ సైన్యాధిపతులైనటువంటి వారు ఇంకా కావలసినటువంటి కొంత ఇతర ముఖ్యులు వాళ్ళందరినీ కూడా సమాయత్తపరచాలి. ఈ విషయాలన్నీ వాళ్లతో ముచ్చటించి చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఒకవైపు నుంచి సుశర్మ ముందు, ఆ పైన తర్వాత రోజు వీళ్ళందరూ ఇంకొక వైపు నుంచి ఎందుకు యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉన్నది, ఎందుకు చెయ్యాలి వీళ్ళు ఈ రకంగా యుద్ధం అని అంటే వెంటనే దుర్యోధనుడు అటువంటి అనుమానం పెద్దలకి వస్తుందేమో సభలో కూర్చున్నటువంటి వారికి అని చెప్పి ఆలోచించినటువంటి వాడై అక్కడే సుశర్మణా గృహీతేతు మత్స్యరాజస్య గోధనే విరాట సైన్యమాదాయ త్రిగర్తైః సహ యోత్స్యతే అపరం దివసంగాస్తు తత్ర గృహంతు కౌరవాః గవార్థే పాండవాస్తత్ర యోత్స్యంతి కురుభిః సహ. సభలో ఉన్నటువంటి పెద్దలందరినీ ఒకసారి కలియ చూసి దుర్యోధనుడు మళ్ళీ దుశ్శాసనుడు వైపు తిరిగి, దుశ్శాసన, సుశర్మ చేత అక్కడ ఉండేటటువంటి గోధనమంతా కూడా గ్రహించబడుతూ ఉన్నప్పుడు ఈ విరాటరాజు ఆ గోధనాన్ని, అక్కడ ఉండేటటువంటి ఆవుల్ని అన్నిటినీ కూడా రక్షించుకోవాలి అనేటటువంటి ప్రయత్నంతో తన యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ త్రిగర్త దేశాధిపతి అయినటువంటి ఈ సుశర్మతో చక్కగా యుద్ధం చేస్తూ ఉంటాడు. తను తన గోవుల్ని రక్షించుకోవడం కోసం యుద్ధంలో నిమగ్నమైపోయి మొత్తం సైన్యాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత రాజ్యంలో సైన్యం ఉండదు, ఇక రాజ్యాన్ని రక్షించేటటువంటి వాడంటూ ఉండడు. అటువంటి సందర్భంలో ఇటు యుద్ధం కొనసాగుతూ ఉండగా మనం ఇంకొక వైపు నుంచి ఉన్నటువంటి గోవులన్నింటినీ అపహరిద్దామని చెప్పి మన సైన్యంతో మళ్ళీ యుద్ధం చేయడానికి వెళ్దాం. అక్కడ మొత్తం గోధనాన్ని మొత్తాన్ని, ఆవుల్ని అన్నిటినీ కూడా వశం చేసుకుని ఆక్రమించి మనం వాటిని తోలుకుని వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇతఃపూర్వం నేను చెప్పినట్లుగా పాండవులు విరాట రాజ్యంలోనే ఉంటారు. కాబట్టి గోవుల్ని తరలించుకుని వెళ్ళిపోతూ ఉంటే విరాటరాజు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతని మాత్రమే
ప్రదర్శించేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు, ఏమాత్రము కూడా ఎక్కడ అలక్ష్యం చేయనటువంటి వారు, శత్రు పరాక్రమాన్ని ఎప్పుడూ సహించినటువంటి వారు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం శాస్త్రముల విషయంలో, వేదముల విషయంలో, అలాగే ద్విజ విషయంలో, గో విషయంలో ఎప్పుడూ కూడా అప్రమత్తతతో వ్యవహరించేటటువంటి వారు అయిన పాండవులు అప్పుడు ఈ గోవుల్ని రక్షించడం కోసం మనతో యుద్ధం చేయడానికి వస్తారు. అక్కడ మనం వాళ్ళని చూసామా? ఇంకొక 12 సంవత్సరముల పాటు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం మన కోరిక ఫలించినట్లే, పాండవుల్ని మనం కనుగొన్నట్లే. వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి వస్తారు, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. కావున ముందు రోజు వాళ్ళని ఆ యుద్ధం మీద అటువైపు పంపించి విరాట రాజ్యం ఖాళీ అయిపోయి ఉండగా ఎవ్వరూ లేనటువంటి క్షణాన మనం ఇంకొక వైపు నుంచి గోగ్రహణం చేయడానికి వెళ్ళి పాండవుల్ని బయటికి లాక్కుని వచ్చి వాళ్ళని చూసి ఏదో విధంగా వాళ్ళ రూపాలను ఎంత మార్చుకుని ఉన్నప్పటికీ కూడా మనం పసిగట్టి ఇగో పాండవులు అని చెప్పి మనం బహిర్గతం చేశామా, అజ్ఞాతవాసం చెడిపోతుంది. మనకి శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా పోతారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉత్తమమైనటువంటి రాజనీతిని నేను భావిస్తూ ఉన్నాను, మనం అనుసరించవలసినటువంటి పద్ధతిని నేను భావిస్తూ ఉన్నాను అని వేగంగా తన యొక్క అభిప్రాయాన్ని చెప్తూ పాండవులు నశించిపోయారు అనేటటువంటి భావాన్ని జొప్పిద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కర్ణుడి మాటల్ని లక్ష్య పెట్టక తన యొక్క అభిప్రాయాన్ని సభలో పెద్దల దగ్గర ఉంచి పాండవులు జీవించి ఉన్నారు అనేటటువంటి నిశ్చయాన్ని కూడా ఈ మాటల ద్వారా దుర్యోధనుడు బయటపెట్టి ఆ పైన ఇంకా చేయవలసినటువంటి కొన్ని పనుల్ని చెప్పబోతూ ఉన్నాడు. ధర్మ వినాశనానికి ఎటువంటి అలవాట్లు ఉండాలో, మనిషికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ధర్మాన్ని ఏ విధంగా అనుసరించకుండా ఉండాలో అటువంటి తత్వాన్ని, అటువంటి మార్గాన్ని, అటువంటి లక్షణాలని అన్నిటినీ కూడా పూర్తిగా నింపుకున్నటువంటి దుర్యోధన కర్ణులు ఇద్దరూ కూడా గోగ్రహణం అనేటటువంటిది చేస్తాం, పాండవుల్ని గుర్తిస్తాం, మళ్ళీ అరణ్యవాసానికి పంపిస్తాం, ఈ రాజ్యాన్ని ఏలుకుంటాం అనేటటువంటి భ్రమలో మాట్లాడాల్సినటువంటి మాటలన్నిటినీ కూడా, చెయ్యకూడనటువంటి పనులన్నిటినీ కూడా చేయడం మొదలు పెట్టబోతూ ఉన్నారు. మనం మొన్నే చెప్పుకున్నాం, ఒక కార్యం ఆరంభం చాలా సులభంగా ఉన్నప్పటికీ కూడా ఆ కార్యాన్ని పూర్తి చేయడం అనేటటువంటిది మన చేతుల్లో ఉండదు. అక్కడ విధి అనేటటువంటిది చాలా బలంగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. వీళ్ళు ఇక్కడ భ్రమల్లో తేలుతూ ఇంకా ఇటువంటి భావాలు పెట్టుకున్న దుర్యోధనుడు దుశ్శాసనుడికి విలువైనటువంటి కొన్ని సమాచారాలని ఇస్తూ ఉన్నాడు. వాటి గురించి రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా సశ్రద్ధంగా విందాం. ఈనాటి ఈ శ్లోకముల్ని మనం పారాయణ చేస్తూ ధర్మ వినాశకులైనటువంటి వాళ్ళు, అధర్మాన్ని వాళ్ళు ఆశ్రయించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళల్లో ఎన్ని మంచి లక్షణములు ఉన్నప్పటికీ కూడా ఆదర్శవంతులుగా మనం పరిగణించకూడదు. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవడం అనేటటువంటిది ఎప్పటికీ పనికిరాదు అనేటటువంటి వృత్తాంతాన్ని ఇక్కడ గోవులని మనం వశం చేసుకుందాం, గోవుల్ని దొంగిలిద్దాం, గోవుల్ని అపహరిద్దాం అనేటటువంటి చెడ్డ సంస్కారం కలిగినటువంటి వారై శత్రువుల కోసం గోవుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఇంత తక్కువ స్థితికి దిగజారిపోయినటువంటి దుర్యోధన కర్ణుల అభిప్రాయాన్ని, అక్కడ ఉన్నటువంటి సుశర్మాదుల అభిప్రాయాన్ని కూడా గమనిస్తూ అటువంటి బుద్ధి ఉండకూడదని, అటువంటి స్థితిని, బుద్ధి లేనటువంటి స్థితిని, సన్మార్గంలో వెళ్ళేటటువంటి స్థితిని మనకి కలగజెయ్యాలి అని మనం శ్రీనివాస ప్రభువుని ఇప్పుడు ప్రార్థిస్తూ శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అవగమనం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకాలు పారాయణ చేద్దాం. దుర్యోధన ఉవాచ సహ వృద్ధైస్తు సమ్మంత్ర్య క్షిప్రం యోజయ వాహినీం యథోద్దేశం చ గచ్ఛామః సహితాస్తత్ర కౌరవైః
సుశర్మా చ సుశర్మా చ యథోద్దిష్టం యథోద్దిష్టం దేశం యాతు దేశం యాతు మహారథః మహారథః త్రిగర్తైః త్రిగర్తైః సహితో రాజా సహితో రాజా సమగ్ర సమగ్ర బలవాహనః బలవాహనః ప్రాగేవ హి ప్రాగేవ హి సుసంవీతః సుసంవీతః మత్స్యస్య మత్స్యస్య విషయం ప్రతి విషయం ప్రతి జఘన్యతః జగన్యతః వయం తత్ర వయం తత్ర యాస్యామః యాస్యామః దివసాంతరే దివసాంతరే విషయం విషయం మత్స్యరాజస్య మత్స్యరాజస్య సుసమృద్ధం సుసమృద్ధం సుసంహితా సుసంహితాః సుశర్మణ సుశర్మణ గృహీతే తు గృహీతే తు మత్స్యరాజస్య మత్స్యరాజస్య గోధనే గోధనే విరాటః విరాటః సైన్యమాదాయ సైన్యమాదాయ త్రిగర్తైః సహ త్రిగర్తైః సహ యోత్స్యతే యోత్స్యతే అపరం అపరం దివసం గాస్తు దివసంగాస్తు తత్ర గృహంతు తత్ర గృహంతు కౌరవాః కౌరవాః గవార్థే గవార్థే పాండవాస్తత్ర పాండవాస్తత్ర యోత్స్యంతి యోత్స్యంతి కురుభిః సహ కురుభిః సహ ఓం నమో వెంకటేశాయ. మంగళదాయకమైనటువంటి విరాట పర్వ పారాయణ చేస్తూ మనందరం కూడా మహాభారతంలోని స్తోత్రములన్నింటినీ కూడా పారాయణ చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ మహాభారతంలో ఎంతోమంది మహానుభావులు ఆయా దేవతల్ని ఎన్నో విధాలుగా తపస్సుతో కలిసినటువంటి వారై చాలా చక్కగా ధ్యానించారు. వాళ్ళందరినీ కూడా స్తోత్రములతో ప్రార్థించారు. అటువంటి దివ్య పురుషులు చేసినటువంటి స్తోత్రాలని, వాళ్ళ వాక్కులని భక్త కోటితో పలికించి వాళ్ళు ఏ విధమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందారో అదేవిధంగా ఈనాడు ప్రపంచంలో ఉండేటటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా అంతటి చక్కటి స్థితిని పొందాలి, సమస్తమైనటువంటి ఫలాలు వాళ్ళకి చెందాలి అనేటటువంటి ఉన్నతమైన ఆశయంతో మహాభారతంలో ఉన్నటువంటి ప్రతి స్తోత్రాన్ని కూడా నిత్యము ఇక్కడ మనం దీక్షగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. విరాట పర్వలో ఉన్నటువంటి మొట్టమొదటి స్తోత్రమైనటువంటి దుర్గా స్తోత్రాన్ని మనందరం అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుని ఆరంభించి అక్కడి నుంచి ఈనాడు శివస్తోత్రం శ్రీకృష్ణుల వారు తన యొక్క కోరికని తీర్చుకోవడం కోసం ఘోరమైనటువంటి తపస్సును కూడా ఆచరించి ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి విధానంలో సాక్షాత్తుగా కేశవుడే శివుణ్ణి చేసినటువంటి స్తోత్రాన్ని మనం ఇక్కడ చక్కగా రోజు పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో సద్గురువుల సమక్షంలో మనందరం ఆ స్వామివారి మీద పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఆచార్యముఖంగా ఇప్పుడు శ్రీ శివస్తోత్ర పారాయణాన్ని చేసుకుందాం. జగన్మంగళదాయకులైనటువంటి శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని ఈ శివకేశవ మాసంలో పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందికడన్ నీ పదంబులన్ గంటి నిన్నెరిగితిన్ నీవున్ కృపాళుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానాధనాగారకాంతాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్య అనుగ్రహ విశేషం చేత స్వామివారి దివ్య చరణ సన్నిధిలో మనం ప్రతినిత్యం స్తోత్రపారాయణం చేస్తూ ఉన్నాం. అందులో వాసుదేవుడు చేసినటువంటి వామదేవుని యొక్క స్తోత్రాన్ని సభక్తికంగా మనం ఇప్పుడు చేసుకుందాం. అథ శ్రీ శివస్తోత్రం. అథ శ్రీ శివస్తోత్రం. శ్రీకృష్ణ ఉవాచ. శ్రీకృష్ణ ఉవాచ. నమోస్తుతే నమోస్తుతే శాశ్వత సర్వయోనే శాశ్వత సర్వయోనే బ్రహ్మాధిపం త్వాం బ్రహ్మాధిపం త్వాం ఋషయో వదంతి ఋషయో వదంతి తపశ్చ సత్వం చ తపశ్చ సత్వం
అమృతత్వం చ రజస్తమశ్చ రజస్తమశ్చ త్వామేవ సత్యం చ త్వామేవ సత్యం చ వదంతి సంతః వదంతి సంతః త్వం వై త్వం వై బ్రహ్మా చ బ్రహ్మా చ రుద్రశ్చ రుద్రశ్చ వరుణోగ్నిః వరుణోగ్నిః మనుర్భవః మనుర్భవః ధాతా త్వష్ట ధాతా త్వష్ట విధాతా చ విధాతా చ త్వం ప్రభుః త్వం ప్రభుః సర్వతోముఖః సర్వతోముఖః త్వత్తో జాతాని త్వత్తో జాతాని భూతాని భూతాని స్థావరాణి స్థావరాణి చరాణి చ చరాణి చ త్వయా త్వయా సృష్టమిదం సృష్టమిదం కృత్స్నం కృత్స్నం త్రైలోక్యం త్రైలోక్యం సచరాచరం సచరాచరం యానీంద్రియాణీహ యానీంద్రియాణీహ మనశ్చ కృత్స్నం మనశ్చ కృత్స్నం ఏవాయవః ఏవాయవః సప్త తథైవ చాగ్నయః సప్త తథైవ చాజ్ఞయాః యదేవ సంస్థాః ఏ దేవ సంస్థాః తవ దేవతాశ్చ తవ దేవతాశ్చ తస్మాత్ పరం త్వాం తస్మాత్ పరం త్వాం ఋషయో వదంతి ఋషయో వదంతి వేదాశ్చ యజ్ఞాః వేదాశ్చ యజ్ఞాః సోమశ్చ సోమశ్చ దక్షిణ దక్షిణ పావకో హవిః పావకో హవిః యజ్ఞోపగంచ యజ్ఞోపగంచ యత్కించిత్ యత్కించిత్ భగవాన్ భగవాన్ తద సంశయం తద సంశయం ఇష్టం దత్తం ఇష్టం దత్తం అధీతం చ అధీతం చ వ్రతాని వ్రతాని నియమాశ్చ యే నియమాశ్చ యే హ్రీః కీర్తిః హ్రీః కీర్తిః శ్రీర్ద్యుతిః శ్రీర్ద్యుతిః తుష్టిః తుష్టిః సిద్ధిశ్చైవ సిద్ధిశ్చైవ తదర్పణి తదర్పణి కామః క్రోధః కామః క్రోధః భయం లోభః భయం లోభః మదస్తంభః మదస్తంభః అథ మత్సరః అధమత్సరः ఆధయః ఆధయః వ్యాధయశ్చైవ వ్యాధయశ్చైవ భగవన్ భగవన్ తనవస్తవ అనవస్తవ కృతిర్వికారః కృతిర్వికారः ప్రణయః ప్రణయః ప్రధానం ప్రధానం బీజమవ్యయం బీజమవ్యయం మనసః మనసః పరమాయోనిః పరమాయోనిః ప్రభావశ్చాపి ప్రభావశ్చాపి శాశ్వతః శాశ్వతః అవ్యక్తః అవ్యక్తః పావనోచింత్యః పావనోచింత్యః సహస్రాంశుః సహస్రాంశుః హిరణ్మయః హిరణ్మయః ఆదిర్గణానాం ఆదిర్గణానాం సర్వేషాం సర్వేషాం భవాన్ వై భవాన్ వై జీవితాశ్రయః జీవితాశ్రయः మహానాత్మా మహానాత్మా మతిర్బ్రహ్మ మతిర్బ్రహ్మ విశ్వశంభుః విశ్వశంభుః స్వయంభువః స్వయంభువః బుద్ధిః బుద్ధిః ప్రజ్ఞోపలబ్ధిశ్చ ప్రజ్ఞోపలబ్ధిశ్చ సంవిత్ సంవిత్ ఖ్యాతిః ఖ్యాతిః ధృతిః ధృతిః స్మృతిః స్మృతిః పర్యాయవాచకైః పర్యాయవాచకైః శబ్దైః శబ్దైః మహానాత్మా మహానాత్మా విభావ్యతే విభావ్యతే త్వాం బుద్ధ్వా త్వాం బుద్ధ్వా బ్రాహ్మణో వేదాత్ బ్రాహ్మణో వేదాత్ ప్రమోహం ప్రమోహం వినియచ్చతి వినియచ్చతి హృదయం హృదయం సర్వభూతానాం సర్వభూతానాం క్షేత్రజ్ఞః క్షేత్రజ్ఞః త్వం ఋషిస్తుతః త్వమృషిస్తుతః సర్వతః సర్వతః పాణిపాదస్త్వం పాణిపాదస్త్వం సర్వతోక్షి సర్వతోక్షి శిరోముఖః శిరోముఖః సర్వతః సర్వతః శృతిమాల్లోకే శృతిమాన్ లోకే సర్వమావృత్య సర్వమావృత్య తిష్టసి తిష్టసి ఫలం త్వమసి ఫలం త్వమసి దిగ్మాంశో దిగ్మాంసో నిమే
నిమేషాదిషు నిమేషాదిషు కర్మసు కర్మసు త్వం వై త్వం వై ప్రభార్చిః ప్రభార్చిః పురుషః పురుషః సర్వస్య సర్వస్య హృది సంశ్రితః హృది సంస్కృతః అణిమ అణిమ మహిమ మహిమ ప్రాప్తిః ప్రాప్తిః ఈశానః ఈశానః జ్యోతిరవ్యయః జ్యోతిరవ్యయః త్వయి బుద్ధిః త్వయి బుద్ధిః మతిర్లోకాః మతిర్లోకాః ప్రపన్నాః ప్రపన్నాః సంశ్రితాశ్చ ఏ సంస్కృతాశ్చ యే ధ్యానినః ధ్యానినః నిత్యయోగాశ్చ నిత్యయోగాశ్చ సత్యసత్వ సత్యసత్వా జితేంద్రియా జితేంద్రియాః యస్త్వాం ధ్రువం యస్వాం ధ్రువం వేదయతే వేదయతే గుహాశయం గుహాశయం ప్రభుం పురాణం ప్రభుం పురాణం పురుషం చ విగ్రహం పురుషం చ విగ్రహం హిరణ్మయం హిరణ్మయం బుద్ధిమతాం బుద్ధిమతాం పరాంగతిం పరాంగతిం సబుద్ధిమాన్ సబుద్ధిమాన్ బుద్ధిమతీత్యతిష్ఠతి బుద్ధిమతీత్యతిష్ఠతి విదిత్వా విదిత్వా సప్త సూక్ష్మాణి సప్త సూక్ష్మాణి షడంగం షడంగం త్వాం చ మూర్తితః పాంచమూర్తితః ప్రధాన ప్రధాన విధియోగస్థః విధియోగస్థః త్వామేవ త్వామేవ విశతే బుధః విశతే బుధః ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అనుశాసన పర్వణి అనుశాసన పర్వణి శ్రీ శివస్తోత్రం శ్రీ శివస్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. జాంబవతి కోరిన కోరిక మేరకు సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించవయ్యా, తపస్సు చేయవయ్యా అని చెబితే ఉపమన్యు ఆదేశాన్ని అనుసరించి 6 నెలలు కఠోరమైనటువంటి దీక్షభూని ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమైతే శివుడి యొక్క ప్రీతిని పొందినటువంటి వాడై 8 వరాలు ఇస్తున్నానయ్యా, కోరుకోవయ్యా అని వృణీమష్టో వరాన్ కృష్ణ దాతాస్మిత వసత్తమ అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కోరుకున్నటువంటి కోరికలలో మొట్టమొదటి కోరిక ధర్మే దృఢత్వం. చూడండి, పరమాత్మ కోరిన మొదటి కోరిక ధర్మం. ధర్మో రక్షతి రక్షిత, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధ్యేయవాక్యం. కాబట్టి సమస్త జీవులకు కూడా, మానవాళికంతటికీ కూడా ధర్మం ప్రధానమైనటువంటిది, అదే మొదటిగా ఉండాలని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే మొదటి కోరికగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ధర్మం మీద దృఢమైనటువంటి బుద్ధి, యుద్ధంలో శత్రు సంహారం చేయగలిగినటువంటి బుద్ధి, ఘనకీర్తి, పరమబలాన్ని ఇస్తూ నాకు సంతానాన్ని కూడా ప్రసాదించవయ్యా అంటే స్వామివారే కాదు, శివుడే కాదు, అమ్మవారు అంబ కూడా ఆయనకు మరొక 8 వరాలు ఇచ్చింది. ఇలా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడు పొందాడు. ఈనాడు మనం కూడా అదే భక్తితో చక్కగా పఠించాం. ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కృప మనపై ప్రసరిల్లాలని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మంగళదాయకమైనటువంటి విరాట పర్వల పారాయణలో మనం ప్రతినిత్యము కూడా మంగళ స్వరూపుడైనటువంటి స్వామివారి సన్నిధిలో మంగళదాయకమైనటువంటి గోవిందనామ సంకీర్తనాన్ని ప్రతినిత్యము కూడా చేస్తూ ఉన్నాం. ఈనాడు కూడా శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి ఆ గోవిందుని చక్కగా సంకీర్తనం చేద్దాం, గోవిందానుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద,
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రితజన పాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజా తీర్థస గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి
అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. నిజంగా మనందరికీ కూడా చాలా సుదినం ఈరోజు. భక్తుల పాలిట కొంగు బంగారమైనటువంటి పీఠం, పండితులకి పామరులకి అందరికీ కూడా ఆత్మీయమైనటువంటి పీఠం, వేదశాస్త్ర పోషణలో నిరంతరం నిమగ్నమైనటువంటి పీఠం, జగద్గురు శ్రీ శంకరాచార్య దివ్య పరంపరా ప్రాప్త శ్రీ కాంచి కామకోటి పీఠం. ఆ పీఠాధీశులైనటువంటి వారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం మంగళదాయకమైనటువంటి పారాయణ కార్యక్రమంలో ఈనాడు వారు విచ్చేశారు. మనందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. స్వామివారు 13వ సంవత్సరంలోనే శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గర దీక్షా స్వీకరణం చేశారు. సన్యాస దీక్షని స్వీకరించడం 13వ సంవత్సరంలో అయితే, అంతకంటే మునుపే వారి తండ్రి గారి దగ్గర పూర్వాశ్రమంలో ఋగ్వేదాధ్యయనం చేశారు. ఆ తరువాత ఎందరో విశిష్టులైనటువంటి పండితుల వద్ద శాస్త్రాధ్యయనం చేస్తూ మహాస్వాములు వారు నడిచే దేవుడు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మార్గదర్శనంలో వివిధ విద్యలను కూడా నేర్చుకుని భక్తులందరికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇంకొక విశేషం, ఈ ప్రపంచంలో ఒకప్పుడు పాషండాది మతాలన్నీ కూడా విశృంఖలంగా నాట్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో, చార్వాక సిద్ధాంతం ప్రబలినటువంటి పరిస్థితుల్లో శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి అని చెప్పినట్లుగా శంకరాచార్యులు వారు అవతరించి జగద్గురువులైనటువంటి వారు లోకంలో ఇటువంటి పాషండాది మతాలన్నింటినీ కూడా నిరసిస్తూ చక్కటి ధర్మ మార్గాన్ని షణ్మతములను స్థాపిస్తూ, అలాగే కైలాసం నుంచి 5 దివ్యమైనటువంటి శివలింగములను తీసుకుని వచ్చారు. వాటిల్లో
ఒక శివలింగం శ్రీ కాంచి కామకోటి పీఠంలో ఈనాటికి కూడా ఉన్నది. ఆ లింగమునకే స్వామివారు నిత్యము కూడా త్రికాలార్చన చేస్తూ ఉన్నారు. భక్తులందరి క్షేమాన్ని కోరుకుంటూ నిరంతరము కూడా అవిచ్ఛిన్నంగా ఆ లింగమునకు పూజ చేస్తూ ఉన్నటువంటి మహాస్వామి వారు అంత పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి లింగానికి నిత్యము కూడా అర్చన చేసేటటువంటి ఆ దివ్య కరకమలములను మన మీద ఈనాడు ప్రసరింపచేయడం కోసం, ఆ కరకమలముల ద్వారా అభయాన్ని ఇస్తూ మనందరిలో ఉండేటటువంటి భయాన్ని పోగొట్టడం కోసం మన యందు అనుగ్రహంతో ఈనాడు ఇటువంటి మంగళకరమైనటువంటి పారాయణని ఇంకొంత మంగళం చేయడం కోసం అని చెప్పి వారు వచ్చారు. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనందరం కూడా విందాం. అజ్ఞానమయమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వారమై ధర్మ మార్గంలో స్వామివారు ఉపదేశించేటటువంటి మాటలన్నింటినీ కూడా శ్రద్ధగా వింటూ పునీతులం అవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస సతాం గతి ధర్మస్య ప్రభురచ్యుత బిల్వపత్రార్చిత గోవింద అని ఇప్పుడు గోవింద నామాల్లో ఒక నామం సంకీర్తనం చేశారు. రాబోయే ధనుర్మాసం సందర్భంలో విశేషంగా జరిగే అర్చన కార్యక్రమంలో బిల్వపత్రం చేత కూడా వెంకటేశ్వర స్వామికి అర్చనా కార్యక్రమం జరుగుతున్నది అనే విశేష కార్యక్రమాన్ని కూడా భక్తులు తెలుసుకోవాలి. ఇప్పుడు కార్తీక మాస వైభవాల్ని కపిల తీర్థంలో మరి వసంత మంటపంలో చేస్తున్న ఈ సందర్భంలో విరాట పర్వం అనే కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు. భగవద్గీత కార్యక్రమం, కార్తీక మాస మాహాత్మ్యం కార్యక్రమం, ఇవి రెండు కూడా జరుగుతున్నాయి. అంటే ఈ భారతదేశం యొక్క నాగరికత, జీవిత విధానం, స్టైల్ లైఫ్ అనేది వేరు, లైఫ్ స్టైల్ అనేది మనం తెలుసుకోవటానికి ఈ మహాభారత సందేశాన్ని ప్రజలందరికీ అందించాలనే ఒక దృష్టి మన పూర్వీకులకు ఉన్నది. దాని కారణం చేతనే ప్రతి గ్రామంలో కూడా నెల రోజుల పాటు, ఇంకా చెప్తే 90 రోజులు కూడా వ్యాస భారతం చెప్పాలి. అది తెలుగులో కానీ, తమిళంలో కానీ, సంస్కృత భాషలో కానీ మహాభారత వ్యాఖ్యాన మాల ఇవి చెప్పించాలని అనేక ధర్మాల్ని ఏర్పాటు చేశారు అని అనేక గ్రామంలో ఉన్నది. ద్రౌపది అమ్మవారి ఉత్సవాలు చేస్తారు, అగ్ని వసంత ఉత్సవం అని చేస్తారు. అలా ప్రతి గ్రామంలో కూడా ఈ మహాభారత సందేశం అందింప చేయాలని ఆ ఒక ప్రయత్నం అయితే పూర్వీకం నుంచి ఉన్న ఒక మంచి విషయము. భారతదేశం ఏ దారిలో వెళ్ళాలి, దానికి దారి చూపించేవారు వ్యాస మహర్షి. పరోపకారార్థం ఇదం శరీరం, 18 పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. రెండో విషయం చేయమని చెప్పలేదు, అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ. చెడ్డది ఎందుకు తెలుసుకోవాలంటే చేయకూడదు అనే దానికోసం చెడ్డది తెలుసుకుంటారు, చేయటం కోసం కాదు. మొదటి వాక్యం ఏదైతే ఉన్నదో పరోపకార పుణ్యాయ, అదే ధర్మో రక్షతి రక్షిత అనే దాని యొక్క సారం. సహాయం చేయండి. భగవంతుడు ఏదో ఒక శక్తి సామర్థ్యాన్ని మీకు ఇచ్చారు. అన్ని జీవులకి ఏదో ఒక శక్తి సామర్థ్యాన్ని ఇచ్చారు. కొందరి దగ్గర డబ్బు ఇచ్చారు, కొందరికి శరీరంలో బలం ఇచ్చారు, కొందరికి వాక్ చాతుర్యం ఇచ్చారు, ఎన్నో సౌకర్యాలు ఎవరెవరికో ఇచ్చారు. దాన్ని బట్టి మీరు ఇతరులకి సహాయ సహకారాలు అందించండి. అది మన ధర్మం యొక్క, మన సంస్కృతి యొక్క, మన నాగరికత యొక్క సందేశం. అందుకే వారు
శక్తి సామర్థ్యాన్ని బట్టి యథాశక్తి అని చెప్తారు. పెద్దగా చేసినా యథాశక్తి అంటారు, చిన్నగా చేసినా యథాశక్తి అంటారు. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, మీరిచ్చిన దాన్ని మీకు సమర్పణం చేస్తాను అని ఆ సర్కిల్ వస్తూ ఉంటుంది. అది మన ధర్మం సమాజం యొక్క సందేశం. అందుకని ఈ భారత ఇతిహాసం యొక్క ఆశ ఇలా ఉండినారనేది కాదు, ఇలా ఉండాలనే దానికోసం ఇతిహాస అని చెప్పి దానికోసం మనం ఎలా ఉండాలి, దానికోసం ఆదర్శ పురుషుల యొక్క అవతార పురుషుల యొక్క ఆధ్యాత్మిక పురుషుల యొక్క చరిత్రాన్ని మనకు తెలిసిన మనం ప్రేమించే విధములో మనం ఆస్వాదం చేసే విధములో బుర్రకథగా, అష్టావధానంగా, తోలు బొమ్మలాటలుగా ఇట్లా అనేక రూపంలో ఈ మహాభారతాన్ని ఈ దేశమే కాదు విదేశంలో ఇండోనేషియా నుంచి ప్రారంభించి అనేక దేశంలో కూడా ఈ మహాభారత రామాయణ సందేశాన్ని ఇస్తూ వచ్చారు. దానికోసమే మన స్వాముల వారిద్దరూ కూడా కంచి మహాస్వామి వారు ఒక సభని ప్రారంభించి వ్యాస భారత శిల్ప కళాది సదస్సు అని ఒక సదస్సుని ఇళయాత్తంగుడి అనే ఊర్లో ప్రారంభించి శ్రీకాళహస్తిలో, విజయవాడలో, సికింద్రాబాద్లో 1967, 68, 69 సంవత్సరాల్లో చేసి చూపించారు. అంటే మన సంస్కృతి ఎంత గొప్పది, ఎంత పురాతనమైనది, ఎంత అద్భుతమైనది, ఎంత ఆదర్శమైనది, ఎంత ఆనందదాయకమైనది అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా పామరుల నుంచి పండితుల వరకు అర్థం చేసుకునే విధంగా, అవగాహన చేసుకునే విధంగా, ఆచరణ చేసే విధానంగా ఈ మహాభారతం యొక్క సందేశాన్ని, ఆ మహాభారతం యొక్క వివరాలే అన్ని పురాణాలు. అందుకని ప్రతి పర్వ రసోదయ 18 పర్వలు ఉన్న ఇప్పుడు విరాట పర్వాన్ని మీరు శ్లోకం ప్రతి శ్లోకం గీతాని చదివేటట్టుగా, అంటే సామాన్యంగా ప్రవచనాలే ఉంటాయి. ఇలా శ్లోకం చదివి మహాభారతం చెప్పటం అనేది అపూర్వమైన ఈ రూపకల్పన. ఇది మంచి ఏర్పాటు, ఇది దేవస్థానం యొక్క మంచి ఏర్పాటు. ఆవుల్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి, కాపాడటమే రాజధర్మము. క్షతాత్కిల త్రాయత ఇత్యుతగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ. ఆ రోజు దిలీప మహారాజు ఆవుని కాపాడారు. నన్నేనా తీసుకో, ఆవుని వదిలిపెట్టు. ఇది భారతదేశం యొక్క సందేశం. ఒక మహారాజు సంతానం కోసం వశిష్ఠ మహర్షి చేత ఆదేశింపబడి ఆయన గోసంరక్షణ 21 రోజు సప్తవ్యతీయు స్త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోతి తస్య అని చెప్పి ఆయన గోసేవ చేస్తున్నప్పుడు అలా ఆవుని కాపాడటం కోసం తన్నే ఇచ్చేదానికి సిద్ధమైనారు. తర్వాత భగవంతుని యొక్క కృపచేత ఆయనకి సంతాన ప్రాప్తి అన్ని కలిగింది. అందుకని ఈ గో సంపదని మనం కాపాడాలి. అంటే అపహరణం, రణం, హరణం, అపహరణం. ఈ అపహరణం కోసం రణం వచ్చింది. హరణం అంటే భూమిని తీసుకుంటామని ఒక పురాణం మహాభారతం. ఇంకా సీతాదేవిని తీసుకువెళ్ళిపోతామని అది ఒక అపహరణం. ఈ రామాయణానికి ఇది. అజ్ఞానాన్ని అపహరణం చేయటానికి భాగవతం. రాజ్యాన్ని అపహరణమని కథ ఈ మహాభారతం. భూమి కోసరం ఒక భూమిక, ఇది మహాభారతం. అందుకని ఈ మహాభారత సందేశం, మహాభారతం అంటే యుద్ధమే గుర్తుకొస్తుంది అనేది కాదు. యుద్ధం అనేది ఒక భాగం, అంతేగాని మహాభారతంలో అనేక స్తోత్రాలు ఉన్నాయి, అనేక నీతులు ఉన్నాయి. వ్యక్తిగతమైన నీతి నుంచి కుటుంబము, సమాజము, గ్రామము, నగరము, దేశము, లోకము అంతవరకు అందరికీ తెలుసుకోవాల్సిన విషయాలు. మేనేజ్మెంటు ఇదంటే అనేక మేనేజ్మెంట్లు ఈ రోజుల్లో ఉన్నాయి. ఎంబీఏలు అన్ని ఎంబీఏలకి పాఠ్యక్రమం మహాభారతం నుంచి మనం తెలుసుకోవచ్చు.
కొన్ని విషయాలు పురాణాల్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం పండితుల యొక్క సలహాలు తీసుకుని అర్థం తెలుసుకోవాలి. అంటే యుగ ధర్మాలు కొన్ని ఉంటాయి, ఆపద ధర్మాలు కొన్ని ఉంటాయి, విశేష ధర్మాలని కొన్ని ఉంటాయి. అది తప్పించి మిగతా విషయాలన్నీ కూడా కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, కలియుగం కానీ, ఈ చక్రం చతుర్యుగ చక్రం కానీ ఎన్నిసార్లు వచ్చినా ఈ ధర్మం అనేది ముఖ్యంగా ఉంటుంది. దాంట్లో పెద్ద మార్పు ఏమి లేదు. ఈ 3 విషయాలు తప్పి ఆపద ధర్మ, యుగ ధర్మము, తర్వాత విశేష ధర్మం. అందుకని చెప్పి ఈ పురాణాలన్నీ కూడా సరైన అవగాహనతో సరైన పండితుల చేత మనం అర్థం చేసుకుని మనకి అందరికీ కూడా ఐహిక ఆముష్మిక అని అనేక మార్పులు వస్తాయి. దాన్ని మనం తెలుసుకుంటే ఐహిక ఫలితాలు ఉంటాయి, ఆముష్మిక ఫలితాలు ఉంటాయి. అలాగనే ఈ విరాట పర్వం అనేది వర్షం కురిపియాలి, వర్షం రావాలి, నీటి సమస్య ఉండకూడదని దానికోసరం చెప్పబడినా దానికోసరమే చదువుకోవాలనేది కాదు. ఆ సందర్భంలో వేసవి కాలంలో నీళ్లు రాకపోతే ఎలా మనం వరుణ జపం చేయిస్తాము, కారీరి ఇష్టి ఇక్కడ దేవస్థానంలో చేస్తారు, విశేషంగా చేస్తారు. స్వామివారికి చాలాసారి వచ్చారు, ఇక్కడ పార్వేట మంటపంలో అన్ని చేస్తారు. అది అలాంటి విశేష శ్లోకాలు, ఋష్యశృంగ శ్లోకాలు చెప్పుకోవటం, శాంతాపతి రకల్మష మహావర్షం ప్రయచ్చతు, ఇలాంటి శ్లోకాలన్నీ చదువుకోవటం నైమిత్తికంగా ఉన్నా నిత్యముగా చెప్పకూడదనేది ఏం లేదు. అందుకని మనం భావార్థాన్ని తెలుసుకోవటానికి ఇలా విస్తృతంగా ప్రతి శ్లోకము, ప్రతి స్తోత్రము, అది ప్రత్యేకంగా పుస్తకం కూడా ఆవిష్కరణ చేయబోతున్నామని చెప్తున్నారు. మహాభారతంలో ఉండే స్తోత్రాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా సమీకరించి ప్రత్యేక పుస్తకం ప్రకాశనం చేయబోతున్నారని కూడా చెప్పారు. మంచి విషయం. ఇలా పురాణాల్ని మనం అంటే ఇంత లలితమైన భాషలో, కథారూపములో మనకి ఇంత రుచ్యుత్పాదకంగా, సందేహ నివారకంగా మనకు చెప్తున్న ఈ సాహిత్యాల్ని మనం కాపాడాలి. అందుకని ఈ పురాణమే కాదు, ఇంకా 18 పురాణాలు కూడా అప్పుడప్పుడు సందర్భంలో ఇలాంటి ఆన్లైన్ ధర్మ విద్య, అంటే ఇప్పుడు లౌకికంగా ఇప్పుడు చదువులన్నీ కూడా ఆన్లైన్లో చదువుతున్నారు 5-6 మాసాలుగా. ఇప్పుడు ఇది అంటే ప్రతి గ్రామంలో ఉన్న విషయాన్ని పునరుద్ధరణ, జీర్ణోద్ధారణ, ఇది జీర్ణమైపోయినది. జీర్ణమంగే సుభాషితం అంటారు, అంటే తెలియకపోయింది. దీంట్లో మళ్ళా గుడి గోపురాల్ని ఎలా జీర్ణోద్ధారణ చేస్తారు, అలా మన విద్య, మన భాష, మన భక్తి, మన భావన, మన భూష, మన భోజనం అన్నిట్లో కూడా మన సంస్కృతిని కాపాడటానికి, దేశం యొక్క స్వాతంత్రం అనేటప్పుడు ధర్మాన్ని కాపాడుకోవటం కూడా మన దేశ స్వాతంత్రంలో ఒక అంగం. స్వతంత్రం అంటే ఎవరికీ కట్టుపడకుండా ఉండేది కాదు. స్వతంత్రం అనేది ఆత్మ నియంత్రణమే స్వతంత్రము. ఆత్మ నియంత్రణం, ఎవరో కర్ర పెట్టుకుని ఇలా కూర్చో, ఇలా నిలబడు అని చెప్పేది వేరు. మనమే ఇది మాట్లాడకూడదు, ఇది తినకూడదు, ఇది వినకూడదు అని క్రమశిక్షణ ధర్మబద్ధమైన తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అని చెప్పి శాస్త్ర ప్రకారం మనం పని చేయాలంటే శాస్త్రం అనేది ఏమని తెలుసుకోవాలి. అదే ఆ కాలంలో చెప్పారు, త్రినామ ఆద్యంత నామానౌ మహీక్షి దీక్షితావుభౌ శస్త్రే శాస్త్రే చ కుశలౌ ఆహవేషు హవేషు చ. ఒక అగ్నిహోత్రి ఒక ఆయన, ఇంకొక ఆయన మహారాజు. ఒక ఆయన శాస్త్రంలో నిపుణుడు, ఇంకొక ఆయన శస్త్రంలో నిపుణుడు. ఆహవం అంటే యుద్ధం, యుద్ధంలో ఒకరు నిపుణుడు. ఇంకొక ఆయన హవేషు, యజ్ఞయాగాదుల్లో నిపుణుడు. అందుకని దేశ సంరక్షణం భౌతిక పరంగా మనకి ధర్మపుత్రుడు ఎలా రెండూ చేశారు అంటే, అవసరమైనప్పుడు యుద్ధం చేశారు, అవసరం లేనప్పుడు శాంతంగా శాంతి సమృద్ధం అమృతం. ఇదే మన భారతదేశం యొక్క సంకేతము, సందేశము, లక్ష్యము. అందుకని శాంతి
ద్యౌశాంతిరంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఓషధయ శాంతి. శాంతి ఎలా వస్తుంది? సన్మార్గంలో ఉంటేనే శాంతి వస్తుంది. సన్మార్గంలో మనం మాత్రం ఉండేది కాదు, అందరికీ మంచిది కోరుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. అందుకని మన దేశం చుట్టూ ఉండే అనేక దేశాలన్నిటికీ కూడా మంచి సద్భావన కలగాలి. అందుకే మన సౌఖ్యము దాంట్లో ఉంటుంది, వారి సౌఖ్యము దాంట్లో ఉంటుంది. అందుకని పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంట్ అనేది పురాణాలు మనకు చెప్తున్నాయి. అందుకని ఈ వైదికమైన పర్యావరణం, సనాతన ధర్మం చెప్పే పర్యావరణం, మీరు బాగుండండి మేము బాగుంటాం. అలాంటి అందరికీ లోకహితము కోసం వచ్చిన ఈ సనాతన ధర్మాన్ని మనము ఈరోజు కాపాడుకోవాల్సిన ఒక అవసరంలో ఉన్నాము. దానివల్ల మనకి అన్నీ మంచి జరుగుతుంది. దానికి ఒక ప్రారంభంగా, పునాదిగా శ్రీ గణేశంగా ఇక్కడ మీరు ఇలాంటి సుందరకాండము ఉదయం నుంచి ఉదయాస్తమన పూజ అని స్వామివారికి చేస్తారు. ఇక్కడ ఈ నాద నీరాజన మండపంలో ఈ ఉదయాస్తమన పూజ ఇక్కడ జరుగుతున్నది. అక్కడ లోపల గర్భగుడిలో ఉదయాస్తమన పూజ, ఇక్కడ ఈ జరిగే పూజ, ఈ ఆత్మపూజ అనేది ఉదయం నుంచి ప్రారంభించి సుప్రభాతం మంచిది వినాలి. ఆ మంచిది మంగళవాద్యం వినాలి, ఆవుల్ని చూడాలి, గజ పూజ చేయాలి, మంచిది చూసేది. ఈ గోపూజతో ఇక్కడ ఈ పూజలన్నీ ఇక్కడ మొదలవుతాయి ఈ తిరుపతి క్షేత్రంలో. అలా సుప్రభాతంగా సుందరకాండం, సౌందర్యం, ప్రకృతి సౌందర్యం, భక్తి సౌందర్యం, దాంట్ నుంచి ప్రారంభించి తర్వాత భగవద్గీత, అది రాత్రో చోర ప్రసంగేన అంటారు. అలా ఈ భగవంతుడి యొక్క సందేశము, కార్తీక మాస మహాత్మ్యము. ఇప్పుడు ఈ విరాట పర్వం అనేది చిన్నగా ఉన్నా దాన్ని విరాట పర్వంగా దీన్ని మీరు చేయిస్తున్నారు. ప్రతి పర్వ రసోదయ అంటారు. ఈ దండములో కణువులని ఉంటాయి, అలా చెరుకులో కణువులని ఉంటాయి. ఒక్కొక్క కణువు వచ్చినప్పుడు అక్కడ రసం ఉంటుంది, అంటే సౌందర్యము, మాధుర్యం ఉంటుంది. అలా అనుశాసన పర్వ, శాంతి పర్వ, ఇలాంటి అన్ని పర్వలో కూడా ఒక్కొక్క విశేషాలు ఉంటాయి. దీంట్లో మనం అంటే మంచివాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఒక చోట్లో అజ్ఞాతవాసం చేశారనేది విషయం వేరు. మంచివాళ్ళని మనం కాపాడుకోవాలి, మంచి వాళ్ళకి భద్రత కల్పించాలనేది కూడా మనం తీసుకోవాల్సిన సందేశము. అందుకని పాండవులు అనేవాళ్ళు ఆవుల్ని కాపాడేదానికి వస్తారని వారికి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా నమ్ముకున్నారు. అంటే ఆవుల్ని దొంగలిస్తామంటే, ఆవులకి ఇబ్బంది ఇస్తామంటే వీరు ఊరిక కూర్చునేవాళ్ళు కాదు. అప్పుడు ప్రతిక్రియ అనేది సాత్వికంగా ఉన్న వాళ్ళకి రాజ్య స్పృహ కన్నా ఆవుల్ని కాపాడటం ముఖ్యము. అంటే మనం బయటపడిపోతాము, దాని తర్వాత ఇంకా 12 సంవత్సరాలు ఇంకా అటవిలో ఉండాల్సి వస్తుందనే భయము, అలాంటి వాళ్ళకి ఇంకేమీ ఆలోచనలో ఉండవు. వాళ్ళు ఆవులు కాపాడేదానికి బయటికి వస్తారు. అంటే మంచి వాళ్ళు బయటికి వచ్చేదానికి వాళ్ళు ఆలోచించిన విధానం ఇది. అందుకే దీన్ని చెప్తున్నారు, గవార్థే పాండవాస్తత్ర యోత్సంతి కురుభిస్తుదా అని చెప్పారు. అందుకని మనం ఆవులను కూడా కాపాడటం మన ప్రథమ కర్తవ్యం. వేదాల్ని ఇక్కడ కాపాడుతున్నారు. స్వామివారు చెప్పిన ఆదేశ ప్రకారంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 1400 మంది వేద పండితులకి పోషణ, గౌరవం, సన్మానం ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా ఇతోధికంగా రాబోయే సమయంలో కూడా మంచిగా వేదరక్షణము, గోరక్షణం, దానికి కూడా గోశాల అన్నీ మంచిగా అరుదైన గోవుల్ని, అంటే ఇది 1000 సంఖ్యలో ఉన్నది, 2000 సంఖ్యలో ఉన్నది అనే ఆవుల్ని కూడా ఇక తిరుపతిలో గోశాలలో పాలన పోషణ చేయటం అనేది మంచి విషయం. ఈ విరాట పర్వంలో గో సంరక్షణం అనేది కూడా ఒక ప్రధాన సందేశంగా ఇలాంటి పురాణ శ్రవణమన్నీ మంచిగా చేస్తూ శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని చెప్పారు. అలా మంచిది విషయాన్ని మనం విని దాని తర్వాత ఆవులు ఎలా తిన్నదాన్ని తర్వాత మళ్ళా తీసుకొచ్చి జీర్ణం చేసుకుంటుందో అలా మనం కూడా విన్న విషయాల్ని మళ్ళా గుర్తు చేసుకుని
దానికే చింతన అంటారు. నిధిధ్యాసనం చేస్తూ ఈ సత్సంగంలో మీరందరూ కూడా ఉంటూ ఎక్కడెక్కడో దేశ విదేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా కొత్త ఈ సైన్స్ ద్వారా వచ్చిన అనుకూలాన్ని మనం వాడుకొని, అంటే ఏదైనా సరే మంచిదికి వాడితే మంచిదికి ఉపయోగపడుతుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. అందుకని ఈ ఎస్విబిసి ద్వారా జరిగే మంచి కార్యక్రమాలన్నీ కూడా అందరూ విని తద్వారా సుఖశాంతి పొంది మన దేశము, మన ప్రజానీకము, మన సమాజం అందరూ కూడా శాంతి సమృద్ధం అమృతం అనే విధంగా శాంతి సమృద్ధి వికాస దారిలో అందరూ రావటానికి ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ప్రయత్నం మాత్రం చేసి భగవంతుడి యొక్క నమ్మకం లేకపోతే లాభం లేదు. మనం భక్తి చేస్తూ ఉన్నానని చెప్పి ప్రయత్నం చేయకపోయినా లాభం లేదు. అందుకని ఇద్దరు ఈ రెండు విధమైన ప్రయత్నము ప్రార్థన రెండూ చేస్తూ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క అనుగ్రహ కృపా కటాక్షం చేత సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని సన్మార్గములో ఆ డైరెక్షన్, డెడికేషన్ అనే విధంగా మంచి దారిలో మనమందరూ కూడా ప్రయత్నం చేస్తూ తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రులు కావటానికి ప్రయత్నం చేయాలి. శ్రీనివాస సతాంగతి ధర్మస్య ప్రభురచ్యుతః శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దివ్యానుగ్రహాన్ని మనందరం కూడా పొందాం. మంగళ శబ్దములను వారి యొక్క ఉపదేశంలో మనందరికీ కూడా చక్కగా ఉపదేశించారు. ధర్మం అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. మహాభారతంలో ఉన్నటువంటి ధర్మాలు ఎన్నో రకాలుగా చెప్పబడ్డాయి. వాటిల్లో మనం ఏ ధర్మాన్ని ఆశ్రయించి మన నిత్య జీవితంలో పురోభివృద్ధిని సాధించగలమో దాన్ని మనం గ్రహించగలగాలి. మన నిత్య జీవితానికి ఈ పారాయణ గ్రంథాలన్నింటినీ కూడా అన్వయించుకోవాలి. గో సంరక్షణాది కార్యములు చేసేటటువంటి సందర్భంలో మనం పాండవులు అనుసరించినటువంటి మార్గాన్ని తెలుసుకుని ఆ విధంగా మన ప్రవర్తన ఉండేట్టుగా చూసుకోవాలి. శాస్త్ర పోషకుడైనటువంటి వాడు, వేద పోషకుడైనటువంటి శ్రీనివాసుడు మనందరినీ కూడా అనుగ్రహించాలి అనంటూ దివ్యమైనటువంటి సందేశాన్ని, మంగళప్రదమైనటువంటి ఉపదేశాన్ని మనందరికీ కూడా స్వామివారు ఉపదేశించారు. మన అందరి తరపున కూడా మనం అందరం స్వామివారికి సాష్టాంగ నమోవాకములు తెలియజేసుకుంటూ ఈ మంగళప్రదమైనటువంటి కార్యక్రమాన్ని ఆ మంగళప్రదమైనటువంటి స్వామివారికి మంగళాశాసనాన్ని సమర్పించేటటువంటి దానిగా చేసుకుంటూ మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. క్షమాప్రార్థనాదులతో మనం ఆయా దేవతల్ని ప్రార్థిద్దాం. అథ నవగ్రహ ప్రార్థనా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో
భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. ఓం